నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు మే 28కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమన్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో మొదలు పెడదాం. మందకృష్ణకు పద్మశ్రీ, కేఎల్ కృష్ణ, వధిరాజ్ రాఘవేంద్రాచార్యకు కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం. పద్మభూషణ్ స్వీకరించిన సినీ నటి శోభన. మొత్తం 68 మందికి పద్మ పురస్కారాలు అందజేత. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అందుకుంటున్న దృశ్యం ఇది గత నెలలోనే తొలి విడతగా పద్మ పురస్కారాలను అందజేశారు ద్రౌపది ముర్ము గారు. ఇది రెండో విడతలో భాగంగా నిన్న ప్రదానం చేయడం జరిగింది. మొత్తం చూసుకుంటే 139 పద్మ పురస్కారాలు అందజేశారు. అందులో దాదాపు 7 పద్మవిభూషణ్, 11 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు అయితే ఉన్నాయి. మన గతంలో చూసాము, మన నందమూరి తారక రామారావు బాలకృష్ణ గారికి కూడా దక్కడము. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ పురస్కారం అయితే లభించడం జరిగింది. కాంగ్రెస్ రాయబారం ఆస్తంగూటికి చేరేందుకు కవిత యత్నాలు, మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో సంప్రదింపులు. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాము, కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ గారి తనయ కవిత గారు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ఆర్టికల్ కూడా ప్రచురితమవుతూ ఉన్నాయి. కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఉన్నాయా, మరి ఉంటాయా లేదా అనేది కూడా. మరి ఆమె స్టెప్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి ఇప్పటికే కేసీఆర్ గారు బుజ్జగింపు చర్యల్లో భాగంగా కవిత గారికి ఫోన్ చేసి మాట్లాడారు. అయినప్పటికీ సఫలమైనట్లు కనిపిస్తలేదు ఆ చర్చలు కూడా. మరి ఏం జరుగుతుందో చూడాలి. మరి కవిత ఏ నిర్ణయం తీసుకొనుంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూసాము, వైఎస్ఆర్సీపీలో సేమ్ కండిషన్ ఇక్కడ తెలంగాణలో కూడా కొంత మేరకు కనిపిస్తూ ఉంది. అక్కడ జగన్కు వ్యతిరేకంగా తన చెల్లెలు వైఎస్ షర్మిల గారు, ఇక్కడ కూడా ఇప్పుడు మరి ఇదే పరిస్థితి రానుందా అని చెప్పి కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. కానీ అక్కడ ఏపీలో మాత్రము సర్ది చెప్పేందుకు పెద్ద దిక్కుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లేకపోవడము ఆ వ్యతిరేకతకు ఇంకా ఊతమిచ్చినట్లయింది. కానీ ఇక్కడ మాత్రం బాస్ కేసీఆర్ గారు ఉన్నారు. ఆయనని ఎదిరించే సాహసం ఎవరు కూడా చేయరన్న చర్చ సర్వత్రా ఉంటుంది. మరి బుజ్జగింపులు ఫలిస్తాయా లేదా అనేది చూడాలి. మరి ఏం జరుగుతుందో. సీఎం రేవంత్ పీసీసీ చీఫ్ దృష్టికి తెచ్చిన అధిష్టానం ప్రస్తుత పరిస్థితుల్లో వద్దని కాంగ్రెస్ నేతల నిర్ణయం. కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్నా తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని అభిప్రాయం. కారు దిగి చేయందుకునేందుకు ఎమ్మెల్యేల పావులు. కవిత బాటలో ఆ పార్టీని ఇప్పుడే వీడాలని యోచన. వారిలో అత్యధికులు గ్రేటర్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. లేఖలు, లీకుల కలకలంతో పాటు భవిష్యత్తు కారణమే. అదే సమయంలో సొంత అడుగుల దిశగా కవిత క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు పావులు. గతంలో తనకు మంచి పట్టున్న సింగరేణిపై దృష్టి. సింగరేణి జాగృతి పేరిట కొత్త సంఘం ఏర్పాటు. కార్మికులతో భేటీ, కోఆర్డినేటర్ల నియామకం. ఎమ్మెల్సీ కవిత గారు పార్టీ ఒకవేళ మారిస్తే ఆమెతో పాటు వచ్చేందుకు ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ. మరి కొత్త పార్టీ పెడుతుందా, పార్టీ మారుతుందా? ఇక్కడ ఇవి ఊహాగానాలనే చెప్పొచ్చు. మనము చూడలేదు, చేయలేదు కాబట్టి ఇవి అభిప్రాయాలు మాత్రమే. మరి కాంగ్రెస్ పార్టీకి చేరే అవకాశాలు ఉంటాయా? అటు పీసీసీ కూడా కొంత వెనుకడుగు వేస్తుందట. ఈ సందర్భంలో కవితను తమ పార్టీలో చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబంలో తలెత్తిన కలహాలు కాంగ్రెస్ పార్టీ కారణంగానే జరిగాయని చెప్పి అపవాదాలు, తప్పుడు ప్రచారాలు జరుగుతాయని చెప్పి కాంగ్రెస్ కూడా వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా అనుకుంటారు. ఎందుకంటే ఇవే కలహాలు ఆసరగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇట్లాంటి చర్యలకు పాల్పడడం, కొంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కొంత మేరకు ఆలోచనలో పడ్డారు. చూడాలి మరి కవిత గారు ఏం చేస్తారో. మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయి? ధాన్యం మొత్తం కొంటాం, రైతులెవరూ ఆందోళన చెందవద్దు, కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్ళాలి. కల్తీలు, బ్లాక్ మార్కెటింగ్ పై ఉక్కుపాదం. జూన్ 3 నుంచి 20 వరకు 3వ దశ రెవెన్యూ సదస్సులు. ఇందిరమ్మ ఇళ్లకు సకాలంలో ఉచిత ఇసుక. ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. మంత్రులు,
రేపు ఎల్లుండి జిల్లాలో పర్యటించాలి. ఈ అంశాలపై 1 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్. యాసంగిలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో అన్నదాతలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ ఏడాది రుతుపవనాలు 15 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి వచ్చాయని, దీనికి అనుగుణంగా ముందస్తుగా ప్రణాళిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 15 రోజుల ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో కొనుగోలు విషయంలో కొంత రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి నిన్న నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి గారు చెప్పేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులంతా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ఇందుకు సంబంధించి ప్రతి జిల్లా కలెక్టర్లతో నిన్న వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. విచారణకు ఓకే, కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ 5న హాజరు కావాలని నిర్ణయం. ఇప్పటికే దీనిపై హరీష్, కేటీఆర్లతో భేటీలు, విచారణకు వెళ్లిన ఇంజనీర్లతోనూ ప్రశ్నలు ఎదుర్కొనేందుకు సమాచార సేకరణ. 9న హాజరు కానున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఉత్కంఠకు తెరపడింది. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రిటైర్డ్ ఇంజనీర్లు, న్యాయ నిపుణుల సూచనలు, సలహాల అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. జూన్ 9న విచారణకు హాజరవుతానని ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం విషయంలో ఏర్పాటు చేసిన కమిషను ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జూన్ 5వ తేదీన హాజరు కానున్నట్లు నిర్ణయించుకున్నారట. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నామని. 9వ తేదీన హరీష్ రావు హాజరు కానున్నారు. 5వ తేదీలోపు కేసీఆర్ గారు ఇందుకు సంబంధించి పూర్తిగా సిద్ధమయ్యారు. న్యాయ నిపుణుల సలహాలు, మేధో మదనం జరిపి వాళ్ళు వేసే ప్రశ్నలకు ఎట్లా సమాధానాలు ఇవ్వాలన్న విధంగా కేసీఆర్ గారు సన్నద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. పటేల్ మాట వినుంటే ఉగ్రదాడులు జరిగేవే కాదు, పీఓకేను స్వాధీనం చేసుకోవాలని చెప్పినా నాటి పాలకులు పట్టించుకోలే. 1947లో దేశ విభజన నిర్ణయంతోనే పాక్ ఉగ్రవాద పరంపర మొదలైంది. అది 75 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. పాక్ తీరు మారకపోతే తగిన బదులిస్తాం. గుజరాత్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాల విలీనం ఆయనతోనే జరిగింది. తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా నిజాంల నుంచి బయటపడి ఎప్పుడైతే భారతదేశంలో విలీనమైందో ఆ సమయంలో దాదాపు 562 సంస్థానాలు ఇంకా విలీనం కాకుండానే ఉన్నాయి, స్వతంత్రంగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా భారతదేశంలో విలీనం చేసేందుకు కానీ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి కృషి ఎంతగానో ఉంటుంది. అదే సమయంలో కశ్మీర్ను కూడా కలిపేందుకు యత్నాలు చేసినప్పటికీ కొంతమంది అడ్డుపడడంతోనే అది జరగలేకపోయింది. అది కాస్త 75 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఇంకా కాశ్మీర్ సమస్యగానే ఉంది. అప్పుడు పటేల్ చెప్పిన మాట వినుంటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చుండేది కాదని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ గారు గుజరాత్లో జరిగిన సమావేశంలో గుర్తు చేసుకున్నారు. మిగతా వార్తలు. హైకోర్టుకు 3 జడ్జీలు. గతంలో పనిచేసిన న్యాయమూర్తులు సుమలత, లలిత, అభిషేక్ రెడ్డి మళ్లీ తెలంగాణకు బదిలీ. యాక్టింగ్ సీజే సుజయ్ పాల్ కలకత్తా హైకోర్టుకు. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కొలీజియం సిఫార్సు. దేశవ్యాప్తంగా 21 మంది జడ్జీల బదిలీకి ప్రతిపాదన. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏకే సింగ్. తెలంగాణ హైకోర్టులో మరో 3 జడ్జీలు నియామకం కానున్నారు. నేడు రేపు అతి భారీ వర్షాలు. ఆరెంజ్ అలర్ట్. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఆ ప్రభావం రాష్ట్రంపై ఉండదు. వాతావరణ శాఖ. మహబూబ్ నగర్కు విస్తరించిన నైరుతి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం. హైదరాబాద్లో జోరువాన, స్తంభించిన ట్రాఫిక్. లోతట్టు ప్రాంతాలు జలమయం. సిరిసిల్లాలో పిడుగుపాటుతో 1 మృతి. హైదరాబాద్లో జోరువాన కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఇప్పటికే విస్తరించాయి. మహబూబ్ నగర్లో విస్తరించాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ దిశగా ఋతుపవనాల కదలికలు కూడా ఉంటున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొంది. మళ్ళీ నేడు రేపు అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే 15 రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం. ధాన్యం ఇప్పటికే కొనుగోలు జరుగుతూ ఉంది.
ఈ విషయంలో కొంత ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ యార్డులలో ధాన్యం ఆరబోసి ఉంటుంది, అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వర్షాలు పడితే ఆ ధాన్యం అంతా తడిసి ముద్దవుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. ప్రతి ధాన్యంను కూడా కొంటామని చెప్పేసి ఇంతకుముందే మనం చూసాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమీక్ష కలెక్టర్లతో నిర్వహించారు. ఆ సమీక్షలో రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రతి ధాన్యాన్ని కొంటాము, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కూడా చూసాం మనం. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ రండి, వెలుగు పేపర్ చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, కవిత సొంత సైన్యం బలాన్ని పెంచుకునేందుకు జాగృతి బలోపేతం, 30 అనుబంధ విభాగాల ఏర్పాటుకు నిర్ణయం, ఇప్పటికే మహిళా యువ జాగృతిల ఏర్పాటు, తాజాగా సింగరేణి జాగృతి, ఆర్టీసీ, విద్యార్థి, రైతు, ఉద్యోగ జాగృతిల ఏర్పాటుకు కసరత్తు, అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని జాగృతి నేతలకు కవిత పిలుపు. క్వశ్చన్ మార్క్ ఇది. కవిత మీటింగ్తో టీబీజీకేఎస్ అలర్ట్, క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు. ఏం జరుగుతుందో అన్న ప్రశ్నలు, సందేహాలు రాష్ట్ర వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనూ. ఎందుకంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన కవిత గారు మరి ఏ నిర్ణయం తీసుకుని ఉన్నారు? ఆమె నిర్ణయంతో కొత్త పార్టీ స్థాపిస్తుందా, లేదంటే వేరే పార్టీ తీర్థం పుచ్చుకుంటుందా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రావాలంటే మనం వేచి చూడాల్సి ఉంటుంది. వానలపై అలర్టు, కళ్ళల్లో వడ్లు తడవకుండా చర్యలు తీసుకోండి, కలెక్టర్లకు సీఎం ఆదేశం. ఇంతకుముందే చూసాం మనము, సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు, దిశానిర్దేశం కూడా చేశారు. 2వ తరగతి దాకా తెలుగులోనే పాఠాలు, 3 నుంచి 5వ క్లాస్ వరకు ద్విభాష విధానం, సిబిఎస్ఈ బోర్డు నిర్ణయం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు. మాతృభాషలో బోధిస్తేనే పిల్లలకు ఈజీగా అర్థమవుతుందని ఈ నిర్ణయం. ఇక స్టేట్ సిలబస్లోనూ అనివార్యం. సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలి, ఆ తర్వాతే 3వ తరగతి నుంచి ద్వితీయ భాషగా వేరే భాషలు పెట్టుకోవచ్చు అని చెప్పి కూడా సిబిఎస్ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అది అమలు చేయనున్నది. నర్సరీ నుంచి 2వ తరగతి వరకు మాతృభాషలోనే బోధనను తప్పనిసరి చేస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం అనగా 2025-26 నుంచే దీన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలులో భాగంగా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. మిగతా వార్తలు, పహల్గామ్లో ఉమర్ అబ్దుల్లా క్యాబినెట్ మీటింగ్. సాంప్రదాయానికి భిన్నంగా జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా మంగళవారం పహల్గామ్లో క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. టెర్రరిస్టుల దాడితో పర్యాటకాన్ని నమ్ముకుని ఉపాధి కోల్పోయిన ప్రజలకు సంఘీభావంగా ఈ భేటీ నిర్వహించారు. పహల్గామ్లో గతంలో జరిగిన దాడి మనం చూసాము. ఈ నేపథ్యంలో అక్కడ పర్యాటక ప్రదేశంగా ఉన్న ఆ ప్రదేశంలో ఎంతోమంది ఉపాధి కొంత అంతరాయం కలిగింది. వారికి సంఘీభావంగా ఈ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. మిగతా వార్తలు ఏమున్నాయో ఒక్కసారి చూసేద్దాం. ప్రధాన వార్తలు ఏమున్నాయి ఇంకా ఇక్కడ చూడొచ్చు. అక్టోబర్ 2 వరకు దశల వారీగా రాజీవ్ వికాసం, జూన్ 2 నుంచి 9 దాకా మంజూరు పత్రాలు పంపిణీ. డిప్యూటీ సీఎం బట్టి 10 నుంచి 15వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు. మనం గతంలో చూసాము, తెలంగాణలో నిరుద్యోగ యువతీ యువకుల కోసము ఆర్థిక సహకారం అందించేందుకు గాను రాజీవ్ వికాసం పేరిట ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించారు. దరఖాస్తులు పూర్తి చేశారు. జూన్ 2వ తేదీన పంపిణీ పత్రాలు, ఈ మంజూరు పత్రాలు కూడా అందజేయనట్లు గతంలో ప్రకటించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చెప్తా ఉన్నారు. అక్టోబర్ 2 వరకు ఈ రాజీవ్ యువ వికాసం దశల వారీగా కొనసాగుతుందని కూడా చెప్తా ఉన్నారు. రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా అక్టోబర్ 2 నాటికి 5 లక్షల మందికి దశల వారీగా లబ్ధి చేకూరేలా ప్రణాళిక రూపొందించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. జూన్ 2 నుంచి 9 వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని, 15 తర్వాత రాజీవ్ యువ వికాసం యూనిట్ల గ్రౌండింగ్ ఉంటుందని వెల్లడించారు. మంగళవారం సెక్రటేరియట్లో రాజీవ్ వికాసం స్కీమ్ అమలు ప్రగతిని డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 10 నుంచి 15 వరకు జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రారంభించి గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నారు. 8,000 కోట్లతో 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఆదేశించారు. ప్రతి నెల జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, కలెక్టర్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. రాజీవ్ వికాసంలో పట్టణ ప్రాంతాల్లోని యువత గిగ్ వర్కర్లుగా ఉపాధి పొందేందుకు ద్విచక్ర వాహనాల కొనుగోలుకు అవకాశం ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. సంక్షేమ శాఖల కార్పొరేషన్ చైర్మన్ల వద్దకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపేలా చర్యలు చేపట్టాలన్నారు. రాజీవ్ వికాసానికి కార్యాచరణ రూపొందించారు. జూన్ 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పంపిణీ జరుగుతుంది పత్రాలు. అదేవిధంగా అక్టోబర్ 2వ నాటికి 5 లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ రూపొందించారు. వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా ఒకేసారి నిర్వహించే విధంగా సమీక్షించారు. సో ఇవి మే 28కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేటివారు.